విమానం గాల్లో ఉండగా పక్షి ఢీకొట్టింది. విమానాన్ని ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు పైలట్. ప్రమాదం సమయంలో విమానంలో 162 మంది ప్రయాణికులు ఉన్నారు. దీంతో కాసేపు భయానక వాతావరణం నెలకొంది. ఎందుకంటే ఈ పక్షి ప్రమాదాలకు సంబంధించి మాట్లాడుకున్న క్రమంలో ఒక్కసారి అవి ఇబ్బందికర వాతావరణం గురవుతూ ఉంటాయి. ఇంజిన్లోకి వెళ్ళిన క్రమంలో ఒక్కసారిగా ఆ ఫ్లైట్ కాస్త ఇబ్బంది వాతావరణం గురయ్యే అవకాశం ఉంటుంది. ఈ మధ్య కాలంలో మరి ముఖ్యంగా ఈ ఏడాది జనవరి నుంచి మే వరకు చూసుకుంటే కేవలం 5 నెలల వ్యవధిలోని టేక్ ఆఫ్ కావచ్చు, ల్యాండింగ్ ఈ టైంలలో విమానాలను పక్షులు ఢీకొన్న ఘటనలు మరి ముఖ్యంగా శంషాబాద్ ఎయిర్పోర్ట్కి సంబంధించి మాట్లాడుకుంటే సుమారుగా 40కి పైగా. ఇంకా చెప్పాలంటే ఈ ఘటనతో కలిపి మొత్తంగా 50 అనుకోవాలి. మొత్తంగా 50 ఘటనలు. ఇది నేను చెప్తున్న మాట కాదు, డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ వెల్లడించిన మాట. అంతేకాదు ఏడాది జనవరి నుంచి మే వరకు చూసుకుంటే టోటల్గా 11 మేడే కాల్స్ అంటే ఏంటి? మేడే కాల్ అంటే ఇటు గాల్లో ఉన్నప్పుడు, ఆకాశంలో ఉన్నప్పుడు ఎమర్జెన్సీ కాల్, ఆకాశంలో ఉన్నప్పుడు ఇచ్చే ఎమర్జెన్సీ కాల్నే మేడే కాల్ అంటూ ఉంటారు. అదొక 49, ఇదొక 11. అంటే అర్థం చేసుకోవచ్చు ఎటువంటి పరిస్థితి ఉంది అనేది. ఇటు శంషాబాద్ ఎయిర్పోర్ట్కి కాదు, దాదాపుగా ఎయిర్పోర్ట్స్ దగ్గర ఇటువంటి పరిస్థితి ఉంటుంది. అయితే ఎయిర్పోర్ట్స్ దగ్గర ఎందుకు ఇటువంటి పరిస్థితి ఉంటుందంటే కనుక అవి పచ్చిక బయళ్ళు, అంటే కాస్త గడ్డి మైదానం మనకు కనిపిస్తూ ఉంటుంది. ఈ గడ్డి మైదానం ఉన్న చోట చిన్న చిన్న పిచ్చుకలు, ఈ పక్షులు అక్కడికి చేరుకుంటూ ఉంటాయి. అయితే మరి వీటిని నియంత్రించలేమా? వీటి నియంత్రణకు దాదాపుగా ఎయిర్పోర్ట్ అథారిటీస్, ఆ కన్సర్న్ అథారిటీస్ ఎప్పటికప్పుడు ప్రయత్నం చేస్తూ ఉంటాయి. ఇంకా చెప్పాలంటే కొన్ని సందర్భాల్లో అక్కడ పటాకులు పేలుస్తూ ఉంటారు. అరే, సాధారణంగా ఎవరైనా చూస్తే ఎందుకు పటాకులు పేలుస్తున్నారు, మందుగుండు సామాగ్రి ఎందుకు పేలుస్తున్నారు అనుకుంటారని చెప్పి భయపడుతూ ఉంటారు. లేకపోతే కారణం లేకుండా ఎందుకు కాలుస్తున్నారని చెప్పి ఆ పక్షిని చెదరగొట్టేందుకు వాళ్ళు ప్రయత్నం చేస్తూ ఉంటారు. అంతేకాదు సౌండ్ సిస్టమ్స్ కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి. హై ఫ్రీక్వెన్సీతో మరి అంటే ప్రజలకు ఎవరికి ఇబ్బంది లేకుండా కాస్త ఆ డెసిబల్స్ని మెయింటైన్ చేస్తూ, ఆ ఫ్రీక్వెన్సీ మెయింటైన్ చేస్తూ కేవలం పక్షులు మాత్రమే అక్కడి నుంచి వెళ్ళిపోయేలా ఏర్పాటు చేస్తూ ఉంటారు. దాంతోపాటు మరి ముఖ్యంగా ఎయిర్పోర్ట్కి పరిసర ప్రాంగణాలు ఎక్కడ కూడా చెత్త చెదరం లేకుండా చూసుకునేందుకు కూడా ఏర్పాట్లు జరుగుతున్నాయి. అయినప్పటికీ పక్షులు అక్కడికి వస్తూ ఉంటాయి. ఎందుకంటే వాటి ఆవాసాలకు సంబంధించి ఆ చుట్టూతో మీరు చూస్తే ఎయిర్పోర్ట్ మీద ఆ శంషాబాద్ ఎయిర్పోర్టు ల్యాండింగ్ కావచ్చు, అయితే రన్వేకి సంబంధించి రన్వే పరిసర ప్రాంతాలు అబ్జర్వ్ చేయండి. మీరు చూస్తే చుట్టూ పచ్చటి ప్రాంతం ఉంటుంది. సో ఈ నేపథ్యంలో అక్కడ గూడు కట్టుకున్న ఆ పక్షులు కావచ్చు, అవన్నీ కూడా ఇవి వెళ్ళే క్రమంలో, అంటే ఈ ఫ్లైట్స్ వెళ్ళే క్రమంలో కావచ్చు, లేకపోతే వచ్చే క్రమంలోనూ వీటికి ఆటంకం కలిగిస్తూ ఉంటాయి. ఒక సర్టైన్ హైట్ రీచ్ అయిపోయిన తర్వాత మహా అయితే ఈ గ్రద్దలు కావచ్చు, ఇవి మాత్రమే, గ్రద్దలు రాబందులు మాత్రమే అంత హైట్కి రీచ్ అవ్వగలవు. సో ఆ హైట్కి వెళ్ళేంత వరకు కూడా వీటికి, ఆ హైట్కి వెళ్ళిపోతే ఇబ్బంది ఉండదు, కానీ వెళ్ళేంత వరకు మరి ముఖ్యంగా ఈవినింగ్ టైంలో, ఎర్లీ మార్నింగ్ టైంలో ఇబ్బంది ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే మార్నింగ్ గుంపులుగా బయటకు వస్తూ ఉంటాయి, ఆ తర్వాత ఈవినింగ్ కూడా గుంపులుగా బయటకు వెళ్ళిపోతూ ఉంటాయి. కొన్ని సందర్భాల్లో వలస వెళ్లే క్రమంలో కూడా ఇబ్బంది తలెత్తుతూ ఉంటుంది. అయితే అహ్మదాబాద్ విమానం కూలిపోయే ముందు పైలట్లు ఇలా మేడే కాల్ ఇచ్చిన సందర్భం గురించి మాట్లాడుకున్నాం కదా, అలాంటి మేడే కాల్స్ ఏకంగా 11 ఏది ఈ ఏడాది జనవరి నుంచి మే వరకు చూసుకుంటే. సో దీంతో మన హైదరాబాద్లో విమానాలకు సంబంధించి ఇటు ఏడాది జనవరి నుంచి మే చివరి దాకా దేశంలో 11 మేడే కాల్స్ ఉంటాయి. దాంట్లో 5 మన శంషాబాద్ ఎయిర్పోర్ట్వి. విన్నారా? ఏకంగా 5 మన శంషాబాద్ ఎయిర్పోర్ట్వి. అంటే మేజర్ ఇష్యూస్ మనం ఫేస్ చేస్తున్నాం. ఇప్పుడు జరిగిన ప్రమాదానికి సంబంధించి కూడా దాదాపుగా అటువంటి ప్రమాదమే. ఎందుకంటే గాల్లో ఉండగా ఇటువంటి ప్రమాదం తలెత్తితే కనుక దాన్ని నివారించడానికి అవకాశం ఉండదు, ఇక దాన్ని తగ్గించడానికి ఎక్కడ ఛాన్సెస్ ఉండవు. ఎందుకంటే అదృష్టవశాత్తు మాట్లాడుకోవాలి, ఇంకప్పుడు అదృష్టవశాత్తు మాట్లాడుకోవాలి. ఎక్కడైనా ఏదైనా తేడా కొడితే ఇంకంతే, ఎంతమంది ప్రాణాలు ఉంటాయో అవన్నీ దాదాపుగా గాల్లో కలిసిపోయి. బహుశా ఈ మాట అంటున్నందుకు నాకు కూడా కాస్త ఆలోచించి అనాల్సి వస్తుంది. ఎందుకంటే కనుక ఎంత జాగ్రత్తలు చేపడుతున్నప్పటికీ ఒకసారి ఫెయిల్ అయింది అనుకుందాం సిస్టమ్, అక్కడ ఏముంటుంది? అప్పుడు ఎమర్జెన్సీ ల్యాండింగ్ తప్ప ఇంకో ఆప్షన్ లేదు. ఆ ఎమర్జెన్సీ ల్యాండింగ్ సందర్భంలో కూడా ఏమైనా ఇంకో ఇష్యూ అని తలెత్తి మంటలు అంటుకుంటే పరిస్థితి ఏంటి? కాస్త వాటి కూడా ఎమర్జెన్సీ ల్యాండింగ్ సందర్భంలో ఒక ప్రత్యేకమైన ఏర్పాట్లు ఉన్నాయి. ఫైర్ ఇంజన్స్ని ఇవన్నీ ఏర్పాటు చేస్తారు, అవన్నీ తర్వాత. కానీ అంతవరకు రావాలి కదా. ఇంజన్లోకి వెళ్ళిపోయే ప్రమాదం. ఈరోజు శంషాబాద్ ఎయిర్పోర్ట్కి సంబంధించి ఇండిగో విమానం ఆ ప్రమాదానికి గురి కావడం కూడా ఆందోళన కలిగిస్తున్న అంశం. ఇటు విమానాశ్రయాల్లో ల్యాండింగ్ కావచ్చు, టేక్ ఆఫ్ టైంలో పక్షులు
లేకపోతే జంతువులు ఈ ఢీకొన్న సందర్భాలు ఏటా ప్రతి ఏడాది దేశవ్యాప్తంగా 2000 దాకా. ఇది నేనంటున్న మాట కాదు, ఇటు గణాంకాలు చెప్తున్న మాట. ప్రతి ఏటా ఆన్ అండ్ యావరేజ్గా 2000 దాకా ఉన్నాయట. ఢిల్లీ, అహ్మదాబాద్ ఈ విమానాశ్రయాలు పక్షుల బెడద ఎక్కువ. విమానాలను పక్షులు ఢీకొన్న సందర్భాలు ఢిల్లీలో ప్రతి ఏడాది ఆన్ అండ్ యావరేజ్గా 400 నమోదవుతున్నాయి. అక్కడ జనవరి నుంచి మే వరకు చూసుకుంటే 95 ఘటనలు అలాంటివి. అక్కడ శంషాబాద్ విమానానికి సంబంధించి అంటే శంషాబాద్ విమానాశ్రయానికి సంబంధించి కూడా జనవరి నుంచి మే వరకు దాదాపుగా 50 పక్షులు ఢీకొన్న ఘటనలు ఉన్నాయట. ఇవి ఆన్ రికార్డ్ వచ్చినప్పుడు. ఆఫ్ ద రికార్డ్ అంటే ఆ రికార్డులో తీసుకున్నప్పుడు ఒక 50 ఉన్నాయంటే చిన్న చితక ఘటనలు కలుపుకుంటే ఎన్ని ఉంటాయి? సో ఇలాంటివి ఏకంగా 2022లో అయితే 92 ఘటనలు జరిగాయి. 2023లో 136, 2024లో 143. ఇది విమానయాన భద్రత మీద ఆందోళన కలిగిస్తున్న అంశం. మా ప్రతినిధి శిల్ప దగ్గరకు వెళ్ళే ప్రయత్నం చేస్తాను. ప్రస్తుతం అక్కడ ఎటువంటి పరిస్థితులు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే వీటి నివారణకు ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారనేది వన్స్ శిల్ప అక్కడ సిచ్యువేషన్ ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత అప్పుడు నేను మళ్ళీ మీ దగ్గరకు వచ్చే ప్రయత్నం చేస్తాను. శిల్ప, ప్రస్తుతం శంషాబాద్ విమానాశ్రయం ఎటువంటి పరిస్థితి ఉంది? ఇండిగో ప్లేన్కి సంబంధించి ఏంటి సిచ్యువేషన్? ప్రయాణికుల పరిస్థితి ఏంటి? దేశవ్యాప్తంగా వరుస విమాన ప్రమాదాలు అనేవి ప్రయాణికులు భయాందోళనకు గురవుతున్నారు. మరోసారి శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో ప్రమాదం తప్పింది. ప్రధానంగా ఇండిగో ఫ్లైట్ అనేది ఉదయం ఏదైతే ల్యాండ్ అవుతున్నటువంటి సమయంలో ప్రధానంగా రన్వేకి వచ్చాక ఒకవైపు పక్షి అనేది దీంతో ఒకవైపు ఇది గమనించినటువంటి లోకపరులు చాలా చాకచక్యంగా వ్యవహరించి ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు. దీంతో ప్రయాణికులందరూ సురక్షితంగా బయటపడ్డారు. మొత్తం ఈ సమయం మొత్తం కూడా 160 ప్రయాణికులతో పాటు 5 మంది ట్యూబులు. సో కేవలం అక్కడ ఎవరైతే పైలట్ ఉంటారో పైలట్ చాకచక్యంగా వ్యవహరించడం వల్లనే తప్పిందని చెప్పుకోవచ్చు. ఒకవైపు ఏదైతే ఫ్లైట్ వేస్తుంటే ముందుగా రైల్వే మొత్తం కూడా క్లియరెన్స్ ఇచ్చారు. క్లియరెన్స్ ఇచ్చిన అనంతరమే ఫ్లైట్ అనేది ల్యాండ్ అవుతుంది. కానీ ఒకవైపు క్లియరెన్స్ ఇచ్చిన అనంతరం కూడా ఈ విధంగా పక్షి రావడంతో ఒక్కసారిగా అది గమనించడం